హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మన ఇంటికి ఒక కొత్త వస్తువు అయితే వచ్చేసింది అనమాట. అదే మన అగారో బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అండి. దీంతో ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవచ్చు, మనకి బెడ్షీట్స్ గానీ, కార్పెట్స్ గానీ, కర్టన్స్ గానీ, ఇల్లు గానీ. మెయిన్ ఏంటంటే ఇది డ్రై వాక్యూమ్ క్లీనర్ అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో మనకి ఏమేమి వస్తువులు వస్తాయో, దీంతో పాటు ఎలా యూజ్ చేయాలనేది మీకైతే వీడియో పూర్తిగా చూసేసేయండి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఈజీగా ఉంటది. కొంచెం పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళైతే గనక మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఫెస్టివల్ టైంలో అయినా ఎప్పుడైనా ఇల్లు డస్టింగ్ చేసుకోవాలన్నా చాలా సింపుల్ గా అయిపోతుంది. మెయిన్ కొంచెం ఇట్లా నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్, కొంచెం ఆస్తమా లాగా ఉన్న వాళ్ళకి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు డస్ట్ మొత్తం దులిపినప్పుడు ఎక్కువ ఇబ్బంది అవుతా ఉంటది కదా. వాక్యూమ్ క్లీనర్ తోనైతే మెయిన్ మనకి ఇది బయటికి డస్ట్ రాదనమాట, అదే లోపలికి లాగేస్తుంది. చాలా మంది తెలుసు. ఇప్పుడైతే దీనికి ఏమేమి మనకి పార్ట్స్ వచ్చాయి, ఇది ఎలా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఎలా ఉంటది అనేది అయితే మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూసేసేయండి. ఓకే అండి, ఇదైతే మెయిన్ మనకి అగారో బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్. ఇది డ్రై వాక్యూమ్ క్లీనర్ అండి. ఇది మెయిన్ బాడీ అన్నమాట. ఇలా ఉంటుంది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది మెయిన్ బాడీ. ఇందులో అయితే మనకి ఫస్ట్ ఇది మెయిన్ బాడీ కదా, ఇది వచ్చేసి హోస్ వైర్ అండి. మనం దీంతో ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒకటి నాజిల్ కూడా ఇచ్చారు. ఇది మన కార్నర్స్ లో, విండోస్ లో మన చెయ్యి చీపురు పట్టదు కదా, దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంటి మూలల్లో కార్నర్స్ లో గానీ, సీలింగ్ కార్నర్స్ లో గానీ, విండోస్ కార్నర్స్ లో గానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి కార్పెట్స్ ఉంటాయి కదా, సోఫాలు, పెద్ద హాల్ ఉన్నప్పుడు కార్పెట్స్, మ్యాట్స్, బెడ్ షీట్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో నీట్ గా. అలాగే ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ రాడ్ అన్నమాట. దీంతో మనం ఒకవేళ వంగల కొంచెం మంది హెవీగా ఉన్న వాళ్ళు, ఏదైనా నడుము నొప్పి ఉన్న వాళ్ళు, ఈ వైర్ మాత్రమే సరిపోదు కాబట్టి క్లీన్ చేసుకోవడానికి కొంచెం వంగాల్సి వచ్చినప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ రాడ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఫ్లోర్ బ్రష్ అనమాట. మన ఫ్లోర్ అంతా నీట్ గా క్లీన్ చేసుకోవడానికి, డస్ట్ అవంతా కూడాను. ఇది క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, షార్ప్ గా ఉన్నవి, పిన్స్, నీడిల్స్ లాంటివి మాత్రం లేకుండా చూసుకోవాలి. ఇంకా డస్ట్, పేపర్స్ గానీ, పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడు షార్ప్నర్ పొట్టు గానీ, లేదంటే కొంచెం వెజిటేబుల్స్ పొట్టు గానీ ఏదైనా నీట్ గా క్లీన్ చేస్తుంది. మెయిన్ షార్ప్ గా ఉన్న వస్తువులు మాత్రము దీంతో క్లీన్ చేయకూడదు. దీనికైతే ఒకటి గ్యారంటీ కార్డు కూడా ఇచ్చారండి. అలాగే మాన్యువల్ ఇచ్చారనమాట. ఇది ఎలా, దీని ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది మొత్తం అంతా దీంట్లో ఉంటది. ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, దీంట్లో ఏ పార్ట్స్ ఉన్నాయి, ఎలా క్లీన్ చేసుకోవాలనేది మొత్తం ఉంటాయి. చూడండి, మొత్తం 1 by 1 చదువుకొని కూడా మనం నీట్ గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు దీని గురించి పూర్తిగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూపించండి. ఇది కూడా చూసారు కదా, అగారో బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అండి. ఇది 1600 వాట్స్ అనమాట. డ్రై వాక్యూమ్ క్లీనర్ అని చెప్పాను కదా నేను ముందే. ఇది 1 year వారంటీతో వస్తుంది. ఇప్పుడైతే మనం దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీంట్లో ఒక డస్ట్ బిన్ కూడా ఉంటది. మనం ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత, డస్టింగ్ చేసిన తర్వాత డస్ట్ అంతా ఎక్కడ కలెక్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇక్కడ డస్ట్ బిన్ ఉంటుంది, అలా తీసి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఫంక్షన్ ని మినిమం మాక్సిమం లెవెల్స్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ బటన్ ఉంది దానికి అనమాట, ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ బటన్స్, రివైండ్ బటన్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్ బటన్ ఉంటుంది. అన్ని మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి హోస్ వైర్ వచ్చేసి మనం క్లీన్ చేసుకునే ముందు దీనికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, సేమ్ మనం కొన్ని వస్తువులు ఎట్లా ఫిట్ చేసుకుంటాం అలాగే ఇలా పెట్టేసి ఫిట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఆప్షన్ కూడా ఇస్తుంది, పైప్ పైన కూడా ఇచ్చారు. ఇది అన్లాక్, ఇది లాక్ అండి. ఇక్కడ అన్లాక్ సింబల్స్ కూడా ఇచ్చారు చూడండి దగ్గర నుంచి. రైట్ సైడ్ అంటే లాక్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అంటే అన్లాక్ అవుతుంది అనమాట. ఇది ఇలాగా. దీనికి ఒకవేళ మనల్ని ఎంత సరిపోతే నేను ముందు చెప్పినట్టుగా ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ఫిట్ చేసుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ క్లీన్ చేయాలంటే ఫ్లోర్ బ్రష్, కార్పెట్స్ కి అయితే చిన్న బ్రష్, కార్నర్స్ కి అయితే నాజిల్ అనమాట. దీంతో క్లీన్ చేసేసుకోవాలి. ఇది ఇక్కడ వచ్చేసి డస్ట్ బిన్ వస్తుందండి. ఈ వాక్యూమ్ క్లీనర్ కి రెడ్ కలర్ అగారో అని నేమ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇట్లా దీన్ని కొంచెం పైకి ప్రెస్ చేసి పైకి లేపామంటే డస్ట్ బిన్ వస్తుంది అనమాట. ఇది డస్ట్ బిన్. దీంట్లో మొత్తం మనం చెత్త అంతా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉంది, తీసుకోవడం మనకి ఈజీగా ఉంటది అనమాట. ఇది చూడండి, ఇట్లా ఉంటుంది. దీంట్లో అయితే మనకి హెబ్బా ఫిల్టర్స్ ఉంటాయి, అది కూడా తీసి చూపిస్తాను. ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట. ఇది మనకి ఎలా ఉంటుందంటే కొంచెం రబ్బర్ టైప్ లో ఉంటుంది. ఇట్లా బయటికి లాగితే చూడండి వచ్చేస్తుంది. స్లోగా కొంచెం బయటికి లాగితే ఈ ఫిల్టర్స్ వస్తాయి అనమాట. దీంట్లో ఇలా ఉంటాయి. ఇది ఒకటి, ఇది ఇట్లా తీసుకోవడం, ఇది పెట్టుకోవడం. దాని తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనము వెట్ అయితే చేయకూడదండి, నీళ్లతో అసలు కడగకూడదు. బ్రష్ ఆరు ఏదన్నా టిష్యూ గానీ, బ్రష్ గానీ, క్లాత్ తో గానీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఇది డ్రై వాక్యూమ్ క్లీనర్ కాబట్టి మనం తడి తడపాల్సిన అవసరం లేదు, క్లీన్ చేయాల్సిన అవసరం లేదనమాట.
జస్ట్ అంటే క్లీనింగ్ అంటే డ్రైగా చేసుకోవాలి, టిష్యూ ఆర్ బ్రష్ క్లాత్ తోటి దేనితోనైనా సేమ్ అలాగే. మళ్ళీ ఇది ఇక్కడ పొజిషన్ ఇక్కడ వచ్చి యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఇందులో డస్ట్ వస్తుందని చెప్పాను కదా, ఈ ఫిల్టర్స్ కూడా క్లీన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఇంకా దీనికి ఇట్లా ఉల్టా తిప్పితే బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది చూడండి, లాక్. ఒకసారి ప్రెస్ చేస్తే లాక్, మళ్ళీ దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తేనేమో లాక్ అవుతుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. ఇది వస్తుంది ఇట్లా అనేసి డస్ట్ మొత్తం దులుపుకోవడమే దీంట్లో నుంచి, ఇలా ఉంటది అనమాట. ఇది ఇంకా దీంట్లో అడ్జస్ట్ చేసుకోవడం, ఇది తిరుగుతూ ఉంటుంది డస్ట్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి. చాలా ఈజీ దీన్ని యూజ్ చేయడం. ఇదైతే ఇంతవరకు అండి. మళ్ళీ డస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి చాలా మందికి చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా మనకి పవర్ అయితే చాలా మందికి ఎక్కువ, అంటే ఇంతకుముందు ఇప్పుడంటే కొంచెం ఎక్కువ ముందు ఆలోచనతో పెట్టుకుంటున్నారు కానీ పవర్ అవంతా ఇంతకుముందు అక్కడక్కడ ఉండే కదా. మాకైతే కిచెన్ లో హాల్లో ఉంటది, చిన్నిళ్ళు కాబట్టి దగ్గరగానే ఉంటది. కొంచెం పెద్ద ఇల్లు అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి వైర్ చాలా వాటికి ఎలక్ట్రిక్ వాటికి చాలా చిన్నగా ఇస్తారు. దీంట్లో మాత్రం మనకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. 5 మీటర్స్ పవర్ కార్డ్ ఇచ్చారు. చూడండి నేను తీస్తూ ఉంటాను ఎంత వచ్చిందో. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. మనకి లాగుతున్న కొద్ది వస్తుంది కదా, గట్టిగా లాగొద్దు, ఇదైపోతుంది. ఇక్కడ రెడ్ మార్క్ ఇస్తారు మనకు ఒకటి, ఇక్కడ కనిపిస్తుంది మనం లాగే కొద్ది. ఆ రెడ్ మార్క్ వచ్చేంత వరకు వైర్ మీద చూడండి. ఈ పవర్ కార్డ్ కి ఇక్కడ కొంచెం స్టిక్కర్ వేసి ఇచ్చారనమాట. కేవలం ఇంతవరకు మాత్రమే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లాగేమంటే బయటకు వచ్చేస్తుంది మొత్తం. ఇంకా ఇంత 5 మీటర్స్ ఉంటది ఇది ఈజీగా. చూడండి దీనికి వీల్స్ కూడా అంటే మంచిగా తిరగడానికి వాక్యూమ్ క్లీనర్ మనం అంతా మనం ఆటోమేటిక్ గా మనం వర్క్ చేసుకుంటుంటే ఈజీగా మూవ్ అవ్వడానికి పెద్ద వీల్స్ ఇచ్చారు. అలాగే ఇంత వైర్ తీసే మళ్ళీ దీని అంతా ఫోల్డ్ చేసి కొన్ని వస్తువులకి ఎలక్ట్రిక్ వాటికి మళ్ళీ మూట గట్టి పెట్టుకునేలా కాకుండా దీనికి రివైండ్ బటన్ కూడా ఇచ్చారనమాట. ఈ వైర్ ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోయింది ఇది ప్రెస్ చేస్తే. అది కూడా చూపిస్తాను మీకు. కొంచెం దూరంగా ఫ్రీగా ఉంచేసి మనకి ఈ రివైండ్ బటన్ నొక్కితే ఆ పవర్ కట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనమాట. చూడండి ఇక్కడ వదలండి. ఫ్రెష్ చేసి పట్టుకోవాలి. కొంచెం చివరికి వచ్చేసరికి స్లోగా వెళ్తుంది ఇది, ఎందుకంటే ఇది ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే మొత్తం వెళ్ళిపోయింది. లాస్ట్ లో మాత్రం కొంచెం స్లోగా ఉండాలి. దీనికి 2 వీల్స్ వచ్చాయి, ఇది ఈజీగా మూవ్ అవ్వడం కోసము. అలాగే ఇదే వాక్యూమ్ క్లీనర్ కి బ్యాక్ సైడ్ అయితే చిన్న వీల్ వచ్చిందండి. ఇది మనం ఎటంటే అటు ఏ కార్నర్ కైనా ఎక్కడైనా హాలు బెడ్రూమ్ మొత్తం ఎక్కడ క్లీన్ చేసుకోవాలన్నా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట ఈ చిన్న వీల్ తోటి. ఇదైతే 360 డిగ్రీస్ మనకి ఇట్లా ఈజీగా మూవ్మెంట్ అయితే ఉంటుంది, ఈజీగా వస్తుంది. అంటే ఇబ్బంది పడకుండా లాక్కపోకుండా అటు ఇటు జరపడం లేకుండా మనం ఎటు మూవ్ చేస్తే అటు వచ్చేస్తాం అనమాట. దీంట్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవ్వండి. మనం ఎక్కువ స్పీడ్ కావాలంటే మినిమం మాక్సిమం లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ముందే చెప్పేశాం కదా. ఇది ఇంకా ఇవన్నీ ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ డస్ట్ బిన్ కూడా దీంట్లో పెట్టేసుకుంటాను. ఫిల్టర్స్ ఇవన్నీ, వీటినైతే హెబ్బా ఫిల్టర్స్ అంటారు, మీకు ముందే చెప్పేశాను కదా. సేమ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కొంచెం మనకి దీన్ని ఏమంటారు నాకు అంటే ఈజీగా అతుక్కపోతుంది అనమాట. దీనికి గట్టిగా ప్రెస్ చేసి, మ్యాగ్నెట్ కాదు కానీ ఒక లాంటి సిలికాన్ రబ్బర్ అట్లా టైప్ లో ఉంది. పెట్టేసిన తర్వాత దీంట్లో అడ్జస్ట్ చేసుకోవడం. ఇంకా ఇది లిఫ్ట్ చేయడానికి ఇట్లా వదిలేసామంటే అదే ఫిక్స్ అయిపోయింది ఆటోమేటిక్ గా. అలాగే ఇక్కడ ఒక నాజిల్ ఇచ్చిందని చెప్పాను కదా, ఇది కూడా పెట్టేసుకున్నాం. ఈ నాజిల్ ఒక్కటే చూడడానికి మీకు ఇది ఎలా ఉంది, ఒక చిన్న కార్ లాగా మన రేస్ కార్స్ ఉంటాయి కదా ఆ టైప్ ఉంటాయి అన్నమాట. చూడడానికి కూడా లుక్ బాగుంది. ఇది వచ్చేసి ఇందాక కొంచెం వంగకుండా నీట్ ఇంకా పొడవుగా రావాలంటే మనకి ఎక్స్టెన్షన్ రాడ్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, దీన్ని ఇలా ముందు ప్రెస్ చేస్తే మొత్తం బయటకు వచ్చేసి రాడ్ ఇంత ఎక్స్ట్రా వస్తుంది అనమాట. మనం అలాగే దీన్ని బయటికి ఇట్లా ముందుకు ప్రెస్ చేసామంటే మళ్ళీ లోపలికి అనొచ్చు. ఒకసారి ముందుకు ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది, మళ్ళీ సేమ్ వదిలేసి మళ్ళీ ముందుకు ప్రెస్ చేసి ఈ రాడ్ని వెనక్కి ప్రెస్ చేసామంటే లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని మనం దీనికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లోర్ క్లీన్ చేయాలంటే ఫ్లోర్ బ్రష్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంక ఇదంతా మనకి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఇది ఫ్లోర్ బ్రష్ అన్నమాట, ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. ఇదే బ్రష్ ఈ రాడ్ ని దీనికి అడ్జస్ట్ చేసుకొని ఈ రాడ్ కి ఈ ఫ్లోర్ బ్రష్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకా పొడవుగా వస్తుంది. అంత అవసరం లేదనుకున్న వాళ్ళు ఇంకా ఇదైతే ఫ్లోర్ అని చెప్పాను కదా, చెత్త అదంతా క్లీన్ చేసుకోవడానికి. ఇది కార్పెట్స్ క్లీన్ చేసుకోవడానికి స్మాల్ బ్రష్ అన్నమాట. ఇది కూడా ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే విండోస్, సీలింగ్, కార్నర్స్ ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాజిల్ ఒకటి, ఇది కూడా సేమ్ ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు మామూలుగా కూడా రాడ్ కూడా ఇట్లా పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది కదా, దీన్ని దీనికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈజీగా ఉంటది అడ్జస్ట్ చేసుకుని, పెద్ద పనేం కాదు.
అలాగే బ్లాక్ కలర్ దాన్ని ప్రెస్ చేస్తే రాడ్ అయితే ముందుకు వచ్చేస్తుంది. దీన్ని ఫస్ట్ ఫ్లోర్ బ్రష్ తో చూపిస్తాను మీకు క్లీన్ చేయడం. ఇప్పుడు మన ఇంట్లో చెత్త లేదు కాబట్టి చెత్త వేసి ఎంత నీట్ గా క్లీన్ అవుతుందో చూపిస్తాను మీకు. పవర్ అయితే పెట్టేసినామండి. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇదే ఆన్ చేయడానికి, ఇదే ఆఫ్ చేయడానికి కూడాను. ప్రెస్ చేసామనుకోండి మిషన్ ఆన్ అవుతుంది, కొంచెం సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ గా. చూడండి మళ్ళీ అదే బటన్ నొక్కితే మళ్ళీ ఆఫ్ అవుతుంది. అన్ని అడ్జస్ట్ చేసాము, ఎంత నీట్ గా క్లీన్ చేస్తుంది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది ఆన్ చేస్తున్నాను, నేను మినిమం లోనే పెట్టానంటే కొంచెం స్లోగానే పెట్టాను. ఇప్పుడు ఈ రాడ్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మినిమంలోనే పెట్టాను కదా, స్లోగా అవుతుంది కొంచెం ఫాస్ట్. ఇదిగోండి ఇక్కడ తీసుకుంటుంది కదా, ఇక్కడికి వెళ్తుంది కదా. ఓకే అండి, క్లీన్ అయితే అయిపోయింది మొత్తం. చూసేసేయండి ఎలా అయిపోయిందో. లాస్ట్ లో స్పీడ్ గా పెట్టాను, ఒక 1 minute కూడా పట్టలేదు, 1 second కూడా పట్టలేదు, ఫాస్ట్ గా లాగేసింది. ఫస్ట్ మినిమం లో పెట్టాలని చెప్పాను కదా, అది కొంచెం స్లోగా అవుతుంది అనమాట. చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో. మీకు అక్కడ వీడియోలో కూడా చూసే ఉంటారు, డస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు వేరే నాజిల్ పెట్టేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇప్పుడు కార్పెట్ లో కూడా మనం ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఎందుకంటే మనకి కనిపించదు ఆ కార్పెట్ లో కొన్నిట్లో ఉండే డస్ట్, కానీ మనకి బ్రష్ కి తెలుస్తుంది. ఆ బ్రష్ బ్లాక్ ఉంది కదా, డస్ట్ వచ్చింది దానికి తెలుస్తుంది. బ్రష్ చేంజ్ చేసాము, ఇప్పుడు ఆన్ చేస్తే మీకు సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ గా. చూడండి చూసారు కదా డస్ట్ అంతా ఎలా ఉందో. ఇది తీసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి మనకి ఈ విండోస్కి, సీలింగ్కి,
చూసారా ఫ్యాన్ కి అయితే పెట్టినాము మేము. అది చూడండి ఎలా లాగేస్తుంటాం ఫ్యాన్ కి. చాలా యూజ్ అవుతుంది ఫ్యాన్లు మనం ఎక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా. స్పీకర్స్ టీవీ వెనకాల ఉంటుంది మనకి. మామూలుగా టీవీ పెట్టినప్పుడు మనం వాల్కి పెట్టినప్పుడు కన్స్ట్రక్షన్ మాకైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మొత్తం పక్కన. యాక్చువల్గా అంత అవసరం లేదనుకుంటా దీనికి, కొంచెం మినిమైజ్ పెట్టినా సరిపోతుంది. వెనకాల మనకి క్లాత్ వెళ్ళదు, చెయ్యి వెళ్ళదు. అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. వైట్ లూజ్ అయింది, చాలా బాగా వచ్చింది. మొత్తం క్లీన్ అయిపోయింది. డస్ట్ అసలు బయటికి రాదు. మెయిన్ కొంచెం నాకు డస్ట్ దులిపినప్పుడు కొంచెం ఆయాసం లాగా వస్తుంది, అట్లా అసలు లేదు. ఇది ఇంకా ఓపెన్ చేసి ఉంచితే ఎప్పుడన్నా ఇల్లు డస్టింగ్ చేసుకోవాలన్నా బూజులు అది క్లీనింగ్. మా వారికి కూడా పాపం ఫ్యాన్లకి 1 వీక్ 1 టైమ్ 2 టైమ్స్ అలా క్లీన్ చేస్తా ఉంటారు. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది. చూడండి కింద అసలు ఏమీ పడదు. మనకి ఇల్లు దులిపితే ఇల్లంతా చెత్తగా అయిపోయింది కదా, అదంతా ఊడవాలి, కడగాలి, లేదంటే మాపన్న పెట్టాలి. ఇట్లయితే ఏం అవసరం ఉండదు. కొంచెం కొంచెం ఏదైనా పడితే మనం మళ్ళీ క్లీన్ చేస్తాం ఎట్లా, కానీ దీంతోనైతే బయటికి ఏది రాదు. మనకి ఫేస్ పైన అట్లా పడడం గానీ, జుట్టులోకి వెళ్ళడం, జుట్టు పైన గానీ అట్లా ఏమి ఉండదు. నీట్ గా కూడా అవుతుంది. జస్ట్ ఆడుకున్నట్టు ఉంటది బొమ్మతోటి అంతే. ఈ ప్రొడక్ట్ వచ్చేసి మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన లింక్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. చూడండి, చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయింది అనేది. అంటే ఒంట్లో బాగాలేనప్పుడైనా, కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు, పండగనప్పుడు లేడీస్ కి ఎక్కువ హడావుడి ఉంటది. అంటే పిండి వంటలు చేసుకుంటాం, ఇల్లు క్లీన్ చేసుకుంటాం, ఎక్కడికైనా ఊరెళ్ళాలన్నా క్లీన్ చేసుకోవాలన్నా సరే ఈజీగా ఉంటది అనమాట. 1-2 సార్లు చేస్తే కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళు చూపించామంటే వాళ్ళు కూడా చేసేస్తారు ఈజీగా. మనకు పెద్దగా పని అనిపించదు. ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడున్న టైం అసలు ఉండదు కదా, చాలా మంది బిజీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే మనం అంతా క్లీన్ చేసిన డస్ట్ అంతా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? చూద్దాం, చూడండి, చూపిస్తాను. ఇక్కడికి వస్తుంది అనమాట మొత్తం. ఇదిగోండి, మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోతుంది. మళ్ళీ మనం దీన్ని డస్ట్బిన్ లో వేసేసి పెట్టేసుకోవాలి. మళ్ళీ నీట్ గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవడం అంతే. అంతే, చాలా ఈజీ. థ్యాంక్ యూ.